ఒక్కటే నమ్మాల్సిన సంగతి ఏంటంటే, పాపలమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే గొప్ప మర్మం. ఆ దిగి వచ్చిన దేవుడు మన పాపను భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను అప్పగించాడు ముళ్ళ కిరీటానికి, ముఖాన్ని అప్పగించాడు ఉమ్ము వేయటానికి, దేహాన్ని అప్పగించినాడు కోడాలతో దున్నటానికి, ప్రక్కన అప్పగించినాడు బల్యముతో పడిపించుకోవటానికి. ఆ శిలువ మీద వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బల దగ్గర మీకు సువార్త మేము ప్రకటన చేస్తున్నాం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. అదే జరగకపోతే యేసు ప్రభు ఇంకా నీ జీవితంలోనికి రాలేదు. నువ్వన్నీ గుడ్ ఫ్రైడేలు చేసినా, ఎన్ని లెంట్ డేస్ చేసినా, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎంత ఏడ్చినా, అది మొత్తం మార్గం కాదు.